ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. అందులో ఏ1 గా చంద్రబాబు నాయుడు, ఏ2 గా వేమూరి హరికృష్ణ, ఏ3 గా కొంగంటి సాంబశివ రావులను చేర్చింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. గతంలో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తన పాలనలోని పలు ప్రాజెక్టులపై ఏసీసీఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ అనుభవించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మరో కేసు తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటాడుతుంది. ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఏ1 గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సిఐడి. చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఖజానాకు 114 కోట్ల నష్టం వాటిల్లిందని ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు సిఐడి అధికారులు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 330 కోట్లు కాగా అందులో 114 కోట్లు చంద్రబాబు కారణంగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నలోనే ఫైబర్ నెట్ స్కామ్ జరిగిందని ఏపీ సిఐడి ఛార్జ్ షీట్ పేర్కొంది. వేమూరి హరికృష్ణ నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు హరికృష్ణ నియమించారని తెలిపింది. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్టుకు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ప్రాజెక్టును వేమూరి హరికృష్ణకు ఇచ్చేలా ప్రాజెక్టు అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు సిఐడి అధికారులు. టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరిప్రసాద్ నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. వేమూరి హరికృష్ణ టేరా సాఫ్ట్వేర్ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టేరా సాఫ్ట్ కు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా ప్లాన్ చేశారని పేర్కొంది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసిన వాళ్ళని కాదని వేమూరి హరికృష్ణకు టెండర్ దక్కేలా చేశారని చెప్పింది. సీనియర్ ఏఐఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూసే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. స్కామ్ ద్వారా కొల్లగొట్టిన నగదును షేల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలోనికి మళ్లించారని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. చంద్రబాబు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా సిఐడి తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.